మరుపు. అది ప్రేమించిన వ్యక్తి అయినా, లేకుంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులైనా, లేకుంటే మనకి ఇష్టం లేని వ్యక్తులనైనా మర్చిపోవడం అనేది అసలు నిజంగా సాధ్యమవుతుందా? ఇప్పుడు మనం ఒక వ్యక్తితో కొంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు నేను ప్రేమికులనేమి చెడు మాటలు అంటున్నానని అనుకోకండి. ఆ! ఎప్పుడు కూడా జీవితం మనకి ఎలా నేర్పిస్తుందంటే, నదులు ఉన్నాయి, పెద్దగా ఉంటుంది, మొదట పుట్టేటప్పుడు చిట్టిగా పుట్టిన తర్వాత పెద్దది అవుతుంది, పరిగెడుతూ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంతే. కదిలేదేనమ్మా జీవితం, కదలాలి, హ్మ్. కదులుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక కుర్రాడు ఓ పిల్లతో ప్రేమలో పడి ఆ పిల్ల వెళ్ళిపోతేనో, చచ్చిపోతేనో, ఇంకేదైనా ఇంకో లేచక్కపోతేనో ఉండిపోయాడు, ఏడుస్తూ దాన్ని వాళ్ళు తలుచుకుంటాడు, లేకపోతే దాన్నే ఏదైనా చెయ్యాలని చూస్తాడు. అవును. నువ్వు ఆగిపోతావు, రెండూ ప్రమాదమే. నువ్వు ఆగిపోతావు. నువ్వు ఒకటివే కాదు కదా, నువ్వు ఆకాశం నుంచి ఊడి పడలేదు. నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య ఉంటారు, ఓ కుటుంబం ఉంటుంది, నీ చుట్టూతా ఒక సమాజం ఉంటుంది. నీతో పాటు ఈ సమాజం అంతా ఆగిపోవాలా? పైగా లోకంలో ఇలాంటివి ఎన్ని జరగవు? మొత్తం ఆకులన్నీ రాల్చేసిన చెట్లన్నీ మళ్ళీ చిగురిస్తాయమ్మా. మొదలుకి కొట్టేస్తారు రావి చెట్లని, వర్షాకాలం రాగానే మొత్తం చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, నేనున్నానని చూపిస్తుంది. బతికి చూపించాలి కదా, అది కదా జీవితం. అదే జీవితం. నేను మర్చిపోలేను అని అదే గుర్తు చేసుకుంటుంటే నువ్వు పిచ్చైపోతావు, ఏ రకంగానూ పనికిరావు. ఒక చిన్న సంఘటన, కొద్ది రోజుల పరిచయాల్ని మీరు మర్చిపోకపోతే, మిమ్మల్ని 20 ఏళ్ళో, 18 ఏళ్ళో, 25 సంవత్సరాల్లో మిమ్మల్ని పెంచిన అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి అనేది ఓసారి ఆలోచించుకోండి. సెల్ఫిష్ ఫెలోస్ కాదు వీళ్ళు, స్వార్థపరులు. ప్రేమ లేదు అందులో. ఇప్పుడు ప్రేమించేవాడు అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడో, అమ్మని నాన్నని కూడా అంత ప్రేమ ఉండాలి కదా, వీళ్ళని వదిలిపోకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, అవన్నీ ఉండాలిగా. అవును. ఏం ఒకవైపు ఏముంది? వన్ సైడెడ్గా ఉండడాన్ని లవ్ అంటారా? అంటే ఏదో త్యాగం చేసేసినట్టు అలాంటి ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతా ఉంటది కదా రమ్మగారు. అవతల వ్యక్తి లేనప్పుడు మిస్ అయిపోయారు అనుకుందాం, అది ఎట్లన్నా కానీ అవుతారు, కొంతకాలం సమయం పడుతుంది, నువ్వు కొత్త దారి వెతుకు. ఆ దారిలో కూడా నేనేదో త్యాగం చేశాను, నా జీవితానికే నష్టం జరిగింది, నా జీవితమే ఇలా అయిపోయింది, కొత్త లైఫ్ లో కూడా ఆనందంగా ఉండలేకపోతారు కొంతమంది. కొత్తగా ఏ పెళ్లిలో చేసేసారనుకో పెద్దవాళ్ళు, ఆ వచ్చిన పెళ్ళని నాకు ఇష్టం లేకుండా నేను చేసుకున్నా, మా అమ్మ నాన్న కాపరాలు చేస్తారు, పిల్లల్ని కనేస్తారు, కానీ అమ్మాయి ఇష్టం ఉండదు, ఆ మాట చెప్తూ ఉంటారు. వాళ్ళకి హింస, నిన్నెవరో హింస పెడితే నువ్వు వీళ్ళని హింస పెడతావు పెళ్లి చేసుకుని. మరి చాలా మంది ఉన్నారు జయ అట్లా. అవును, మీరు కేసెస్ హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. అలాగే కాదు, మామూలుగా మన చుట్టుపక్కలలో కూడా కనపడతారు. నువ్వు పెళ్లి ఎందుకో ప్రేమించావు, ఏదో ప్రేమించుకున్నావు చిన్నతనంలో, టీనేజ్లో లవ్లో పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? అదే కదా, ఏదో ఒక క్రష్ ఖచ్చితంగా ఉంటుంది. పడలేదు అంటే నిజంగా సరిగా చెప్పాలంటే వాడు మనిషే కాదు. ఎవరో ఒకళ్ళు నచ్చుతారు, ఏదో ఒక వస్తువు నచ్చుతుంది, ఆ వయసులో అలా ఉంటుంది. అడాల్సెన్స్లో అలాగే ఉంటుంది, కౌమార దశ. బయటపడితే ముందుకెళ్తారు, బయటపడకుండా కేవలం వాళ్ళని నచ్చి వాళ్ళకి సినిమా యాక్టర్ల మీద క్రష్ ఉండే వాళ్ళు ఉంటారు. అవును. టీచర్ల మీద ప్రీతున్న వాళ్ళు కూడా ఉంటారమ్మా. అవును. టీచర్ మీదే క్రష్ వాడికి, ఆ టీచర్ దగ్గరికి ఆడపిల్లలకి ఉంటాయి, ఆడపిల్లలకి ఉంటుంది. వాడంటల్లా నేను, ఆడ మగ ఎవరికైనా ఉంటుంది, ఎవరో ఒకళ్ళ మీద ఒక ప్రీతి. అవును. కొన్ని ఏంటంటే సినిమాటిక్గా పెద్ద రంగు రాల్చుకుని పెద్ద పెద్ద రంగులు వేసుకుని పువ్వులు పూయిస్తారు. కొన్ని పువ్వులు పుయ్యవు, మొగ దశలో రాలిపోయేవి కొన్ని ఉంటాయి, చిగురు దశలోనే రాలిపోయేవి కొన్ని ఉంటాయి, కొద్దిగా చిగిర్చి ఎవరికి కనపడకుండా ఉండేవి చాలా ఉంటాయి బోల్డ్ అన్ని బోలెడు ఉంటాయి. ఇది చాలా సహజమైనది. ఈ సహజత్వాన్ని మీరు సహజంగా తీసుకోగలిగితే ఏమీ ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు, మీరు వదిలించుకున్న వాళ్ళు, మీరే వదిలేసిన వాళ్ళు, వదిలించుకున్న వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, వదలాల్సి వచ్చిన వాళ్ళు ఎన్నొస్తాయి ఇలాంటి. మరి వీటికేముండదు, ఇది చాలా సహజంగా జరిగిపోయేది. దాన్ని ఇది న్యాచురల్ అని తీసుకోవాలి. నేను ఇంకా కొన్ని చెప్పనా నీకు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అమ్మా నాన్న, తమ పిల్లలు ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని వాళ్ళ ఇష్టారాజ్యంగా పెళ్లి చేసుకోకూడదని ఉంటుంది. అవును. పిల్లల్ని ఎవరెవరు ఏం చేసేస్తున్నారో అని ఎంతసేపు టెన్షన్గా ఫీల్ అవుతారు. వీళ్ళేమో ఇంకోళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. అంతే, ఇది చేయకూడదు. ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్. కేవలం మనసే పనిచేస్తుంది. ఈ వ్యక్తుల్ని మర్చిపోవటము, సంఘటనలని మర్చిపోవటము, మర్చిపోలేకపోతే ఏమవుతుందంటే నీకోసం రోజు ఆగదు, ఏది ఆగదు. కానీ నువ్వు ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే నీతోటే ఉండే సమాజం ఉంది చూడు, అది మొత్తం దెబ్బతినిపోతుంది. నువ్వు ఒక్కడివి ఇర్రిపేరబుల్గా ఉండటం వల్ల, ఆడగాని మొగగాని టోటల్గా వెనకాలంతా నీ మొత్తం సమాజం అంతా కూడా కుంటుపడ్డట్టు అయిపోతుంది. అలా చేయొద్దు. మర్చిపోవడానికి ప్లేస్ మారిపోవాలి, కంపెనీ మార్చుకోవాలి, చుట్టూ మన సమాజాన్ని మార్చుకోవాలి, విధానం మార్చుకోండి. ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్గా వేరే పని చేస్తావు. నువ్వు పని పెట్టుకో పూర్తిగా.
రోజువారీ పని కాకుండా ఎక్స్ట్రా పనులు పెట్టుకోండి. ప్లేసెస్ కొత్తవి చూడండి, కొత్త వ్యక్తుల్ని కలవండి. గ్రీనరీని చూడడం అంత బెస్ట్ మెథడ్ ఇంకోటి లేదు జయ మర్చిపోవడానికి. నీకు రోజుకు ఒక కొత్త రంగు అందం కనపడుతుంది, దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకో. నాకు కూడా నా జీవితానికి కొత్త వెలుగు వస్తుందని నీకు అర్థమవుతుంది. అంతే. పాత మర్చిపోలేకపోయి మాడి మొహాలు వేసుకుని ఉండరు చాలా మంది. నాకు కూడా కనపడతారు మా దగ్గర సమాజంలోనే. మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు. వాళ్ళు మర్చిపోలేకపోవడం దానికంటే చుట్టూ ఈ తన విషయం తెలిసిన సమాజం అంతా తను ఏమనుకుంటుందోనన్న భయం కూడా ఉంటుంది. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. నేను నిజంగా మర్చిపోలేకపోతున్నానా, లేకపోతే దెబ్బతిన్నా అహం దెబ్బతిందా, లేకపోతే నా చుట్టూతా ఉన్న సమాజం ఒబ్బో వీడప్పుడే మర్చిపోయి టింగురంగా మనం తిరుగుతున్నాడే అని అనుకుంటారేమోనని అనిపిస్తోందా? ఆడపిల్లలైతే అప్పుడే వాడిని మర్చిపోయి చక్కగా మొగుడితో కాపురం చేసుకుని పిల్లల్ని కనిస్తోంది అని ఫ్రెండ్స్ అంతా చిన్నబుచ్చుతారేమోనన్న భయమా? క్వశ్చన్ చేసుకోండి మొట్టమొదట. దానిలో నుంచి బయటపడాల్సిందే.